గర్భం ధరించిన మహిళల మనసులో ఎన్నో సందేహాలు వేధిస్తూ ఉంటాయి. ఏం తినొచ్చో, ఏం తినకూడదో, వ్యాయామం చేయొచ్చో, చేయకూడదోనని మదనపడుతూ ఉంటారు. అలాగే శృంగారం విషయంలోనూ బోలెడని సందేహాలు ఉంటాయి. గర్భం ధరించాక చాలామంది దాంపత్య జీవితాన్ని పూర్తిగా దూరం పెట్టేస్తూ ఉంటారు. శృంగారంలో పాల్గొనటం వల్ల ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుందని, గర్భంలో బిడ్డకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయని నమ్ముతుంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? గర్భంతో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనవచ్చా, పాల్గొనకూడదా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భం ధరించాక కొంతమంది అతి సుకుమారంగా వ్యవహరిస్తూ ఉంటారు. అడుగు తీసి అడుగు వేయటానికి భయపడుతూ ఉంటారు. అలాంటిది శృంగారం అంటే అసలు ఆ ఆలోచనే రానివ్వరు. కడుపులో పెరుగుతున్న బిడ్డకు సమస్యలేవైనా వస్తాయేమోనని భర్తను పూర్తిగా దూరం పెట్టేస్తూ ఉంటారు. కానీ హై రిస్క్ జోన్లో లేని జంటలు నిర్భయంగా కలయికలో పాల్గొనవచ్చని, ఈ ప్రక్రియ ఏ రకంగానూ బిడ్డ ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఇక్కడ గర్భిణి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లటం మాత్రం తప్పనిసరి. గర్భంతో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొంటే తొలి దశలో గర్భస్రావం అవుతుందని, నెలలు నిండే కొద్దీ ప్రీమెచ్యూర్ డెలివరీ అవుతుందేమోనని చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ ఈ రెండూ నిజం కావు. అయితే నెలలు నిండే కొద్దీ శృంగారాన్ని కొనసాగించవచ్చా లేదా అన్న విషయంలో గర్భిణి ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్ సలహా మేరకు ముందుకెళ్లటం మంచిది. ఇక భాగస్వామిలో ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేనంత వరకు గర్భిణీ దశలో కలయిక సురక్షితమే. అదే ఇన్ఫెక్షన్లు, లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఉంటే మాత్రం వాళ్లను పూర్తిగా దూరం పెట్టడమే ఉత్తమం. ఇక గర్భంతో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనటం వల్ల జననేంద్రియాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కలయిక వల్ల దంపతుల మధ్య దూరం పెరగకుండా అనుబంధం రెట్టింపవుతుంది. గర్భిణిగా ఉన్న సమయంలో ఫిట్గా, చురుగ్గా ఉండటానికి శృంగారం తోడ్పడుతుంది. శృంగారం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఓ అధ్యయనంలో తేలింది. లైంగిక చర్యలో పాల్గొనటం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి హ్యాపీ హార్మోన్లు. తద్వారా తల్లి, బిడ్డలిద్దరూ సంతోషంగా ఉండొచ్చు. అయితే హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని డాక్టర్లు నిర్ధారించినప్పుడు, యోని భాగంలో సమస్యలేవైనా ఉన్నప్పుడు, గర్భంలో కవలలు పెరుగుతున్నప్పుడు, యోని నుంచి రక్తస్రావం, ఉమ్మనీరు, తెలుపు వంటివి అవుతున్నప్పుడు మాత్రం గర్భిణీ దశలో తప్పనిసరిగా శృంగారానికి దూరంగా ఉండాల్సిందే. అలాగే గతంలో నెలలు నిండకుండానే కాన్పు అయిన వారు కూడా గర్భస్థ సమయంలో శృంగారానికి దూరంగా ఉండటమే మంచిది.